వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణ ఆర్ఆర్ నగర్లోని ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. శనివారం కురిసిన భారీ వర్షానికి వసతి గృహం నీట మునిగిన నేపథ్యంలో హాస్టల్లోని విద్యార్థులను సమీపంలోని మున్సిపల్ పాఠశాలకు తరలించి ఆశ్రయం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ పాఠశాలకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. వారికి బిస్కెట్స్, కేక్స్ అందించి సమస్యలు ఏమన్నా ఉన్నాయంటూ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆహారం అందించే నిమిత్తం 10,000 రూపాయల నగదు ఏర్పాటు చేయాలని కమిషనర్ శేషన్నకు సూచించారు. అందరికీ సమృద్ధిగా నాణ్యమైన భోజనాన్ని కల్పించాలని ప్రిన్సిపల్కు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. విద్యార్థులకు పంపిణీ చేస్తున్న రాగి జావ ప్యాకెట్లను పరిశీలించిన మంత్రి వాటిపై తయారీ తేదీ లేకపోవడం గమనించి సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, 3 టౌన్ సిఐ రమేష్, పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. వేకెన్సీలు ఒకసారి మీరు నోట్ చేయండి. షూరా? ఇప్పుడు నిన్న మీటింగ్లో చెప్పారు సీఎం గారు సీరియస్ చెప్పారు. ఆలోచనలు విరుద్ధంగా లాస్ట్ నగర్స్ అయితే అన్నిసార్లు రిపీట్ చేయొద్దు. చెప్పినాక ఊరికే అక్కడ రిపీట్ చేస్తారు. మున్సిపాలిటీ టేక్ కేర్ ఆలోచించుకోకుండా అలాగే ఏమన్నది ఇవ్వండి లోపల అంటే దానికి సంబంధించి అసెంబ్లీ ఏమైనా హ్యాండ్ చేశాను సార్. మేడం లాస్ట్ టైం వచ్చారు సార్, వాళ్ళ రిపేర్స్ హ్యాండ్ చేశారు సార్. రిపేర్ సార్, తెలుగు రిజన్ సార్, సైన్స్ రిటైర్డ్ సార్. ఫిజిక్స్ అనేది 2016 నుంచి ఫిజిక్స్ సార్. జేసీ సార్ వచ్చారు, సార్ కూడా రిపేర్ తీసుకున్నారు. ఇంకోసారి ఇట్లా కనపడకూడదు. డెఫినెట్ సార్ ఉన్నాయి సార్, ఉంటుంది సరిపోవడం లేదన్న వినండి మీరు బాధించబాగా. ఓకే సార్. సార్ 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 10,000 రూపాయలు ఇమీడియట్గా పంపిస్తారు మీకు. సరుకులు కొని వాళ్ళు పూర్తి చేస్తారు. వాళ్ళ ఎగ్స్ పెట్టండి, బాయిల్డ్ ఎగ్స్. తర్వాత వాళ్ళు అందించాల్సిన కూర కూడా మీరు ఇంప్రూవ్ చేయండి. అదేనా సాంబార్ రైస్ పెట్టారు అది రాత్రి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా మీకు గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. ఎంత మీరు స్వయంగా చేయగలుగుతారు చేయమని అడగండి మమ్మల్ని సపోర్ట్ చేస్తాం. మేము సపోర్ట్ చేస్తాం కదా. మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేసుకోండి. ఆ స్టాక్ అవి ఇక్కడ తెచ్చుకోండి. పిల్లల దగ్గర ఎందుకు ఉంటున్నారు మీరు? గ్యాస్ సిలిండర్లు అక్కడ కరెక్ట్ కాదు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. సరేనా? చేపించండి. తెనాల్లో రాష్ట్ర నలుమూలల నుంచి ఎస్టీ విద్యార్థినులు చదువుకోవడానికి, నివసించడానికి ఒక హాస్టల్ గతంలో ఎప్పుడో నిర్మాణం జరిగింది పినపాడు ప్రాంతంలో. మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు దానికి సరైన విధానంలో మరమ్మతులు చేసుకోలేకపోయాం. ఆధునీకరణలో భాగంగా వసతులు కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు కూడా నిధులు దారి మళ్లించారు. సంబంధిత శాఖకు రావాల్సిన నిధులు సద్వినియోగం చేసుకోలేకపోయాం. అది ఈరోజు ఇటువంటి పరిస్థితి దారితీసింది. సుమారు 114 విద్యార్థినులను నిన్న సాయంత్రమే నిర్ణయం తీసుకుని వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది మున్సిపల్ హై స్కూల్లోకి. ఈ వారం రోజులు వాళ్ళకి ఇక్కడ వసతులు కల్పించి ఎక్కడ కూడా లోటు లేకుండా, వాళ్ళ ఆరోగ్య సమస్యలు రాకుండా ఒక బాధ్యతతోటి అందరూ కూడా సమావేతమై వాళ్ళకు మంచి వాతావరణం కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. వారం రోజుల తర్వాత వర్షాలు ఇవన్నీ తగ్గగానే అక్కడ స్థానికంగా చేయాల్సిన పనులు కూడా ఇమీడియట్గా మొదలు పెడతాం. ఎక్కడ కూడా లోటు లేకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే వర్షాలు పడినప్పుడల్లా సీఎం కాలనీ ఎప్పుడు కూడా మునిగిపోతూ ఉంటుంది. ఆ పరిస్థితి కొంతవరకు మారింది రోడ్లన్నీ వేసిన తర్వాత. కానీ కఠిన భవనాల్లో సరైన వసతులు లేకపోవడం చాలా బాధాకరం. ఎస్టీ ఆడపిల్లలు పాపం ఎన్నో దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వస్తారు తల్లిదండ్రులు.
వాళ్ళు ఎవరికి చెప్పుకొని కూడా చెప్పుకోలేరు. లక్కీగా సిబ్బంది బాగున్నారు కాబట్టి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఆ పొరపాటు లేకుండా ఖచ్చితంగా వాటిపైన దృష్టి సారించి ఆ భవనాన్ని మరింత వసతులు కల్పించే విధంగా ఒకటి. రెండోది ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా చూసుకోవాల్సింది మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను నేను. అది కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తాం. గత 2 రోజులుగా కురుస్తున్న వానలకు దుండిపాలెం గ్రామం చుట్టుపక్కల గ్రామస్తులు రైతులు తీవ్రంగా భయాందోళనలో నివసిస్తున్నారు. గతంలో ఎప్పుడు చూడని విధంగా తుంగభద్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో కాలువ వెంట ఉన్న ఇళ్లలోకి నిమ్మ తోటలోకి నీరు చేరటంతో రైతులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలో గడుపుతున్నారు. తుంగభద్ర కాలువ కట్ట తెగితే పాత దుండిపాలెం, విఘ్నేశ్వర కాలనీ, మాలపల్లి, మాదిగపల్లి గ్రామాలు పొలాలు నీట మునిగే ప్రమాదం ఉందని, దానివల్ల తీవ్ర నష్టం ఏర్పడుతుందని గ్రామస్తులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా వర్షపాతం నమోదైందని, దాని కారణంగా పైనుండి వస్తున్న నీరు వల్ల తుంగభద్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తుందని, కాలువ పక్కన ఉన్న సుమారు 200 ఎకరాల్లో నిమ్మ అరటి తోటలు నీట మునిగాయని, కాలువ పక్కనే ఉన్న ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలువ కట్ట తెగితే మరిన్ని గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన వరి పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పరిశీలించింది. జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి ఆదివారం తెనాలి గోలిడొంక ప్రాంతంలో పంట పొలాలను రైతులతో కౌలు రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తెనాలి వచ్చిన వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నున్నా వెంకటేశ్వర్లకు డెల్టా ప్రాంతంలో 170 మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి ప్రభుత్వం ఇచ్చే ఎటువంటి సదుపాయాలు అందడం లేదని, దాని ఫలితంగా నష్టపోతున్నారని, వారికి CCRC కార్డులు ఇప్పించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులని పంట పొలాలను పరిశీలించి ఎన్యూమరేట్ చేసి ఎకరానికి 10,000 రూపాయల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈదర పూర్ణచంద్, సాయి, మేకల చిట్టిబాబు, ఒంపుగళ్ల సుమంత్, ఈదర బొచ్చిబాబు, మేకల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినా కూడా మరి స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మినిస్టర్ అయిన మొట్టమొదటిసారిగా అది పట్టణ పరిధిలో కానీ పంచాయతీ పరిధిలో కానీ ఆయన అత్యధికంగా డ్రైన్స్ మీద శ్రద్ధ చూపించారు. మరి ఆ డ్రైన్స్ ఈరోజు క్లియరెన్స్గా ఉండటం వల్ల ఈ మాత్రంగా ఉంది. నిన్న రకంగా చూసినా కూడా సముద్రాన్ని తలపించే రీతిలో ఉంది. నిన్నటికి ఈరోజు చాలా తేడా ఉంది. కానీ మొన్న కూడా అత్యధిక వర్షాలు రైతులను కూడా ప్రకృతి అనుకూలించటంలా. గత 5 సంవత్సరాల నుండి చూడండి, క్రాప్ వేసేటప్పుడు కూడా
ఇబ్బందికరంగా ఉంటుంది, క్రాప్ తీసేటప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతిమంగా రైతు నష్టపోతున్నాడు. ఎప్పుడైతే రైతు నష్టపోతాడో భారతదేశ ప్రజానికానికి మొత్తం మీద కూడా ఇది పడుద్ది. అధికారులు అందరూ కూడా ప్రజాప్రతినిధికి స్పష్టంగా ఇక్కడ ఏం జరుగుతుందో అది తెలియజేయాలి. మొన్న ఏం చేశారు అంటే గుంటూరు జిల్లాలో ఏమీ నష్టం జరగలేదని చెప్పి నివేదికలు పంపించారంట. దానివల్ల 2 సార్లు 3 సార్లు ఎదబెట్టిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల అంతిమంగా మేము నష్టపోయామని చెప్పి మీ మీడియం వర్కింగ్ ఎలక్ట్రికల్ మీడియం వర్క్గా మీకు తెలియజేసుకుంటున్నాం. మీరు ప్రజాప్రతినిధులకి గ్రోత్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. మీరు అడుగులకు మడుగులు ఎత్తి ఆడేదో తొత్తులేదో చెబితే ఆర్థికంగా రైతు నష్టపోతాడు. రైతు నష్టపోయినప్పుడు వ్యాపారస్తులు, ప్రజలు, కార్మికులు యావత్తు కొన్ని దేశాలు చూడండి ఆహార సమస్య కొరత వచ్చి విలువెల్లాడిపోతున్నాయి. అదే పరిస్థితి భారతదేశానికి వచ్చిందని చెప్పి నేను తెలుసుకుంటూ, ఈ ప్రకృతి వైపరీత్యం గత 20 సంవత్సరాల క్రితం డిసెంబర్లో ఇదే విధంగా 18 సెంటీమీటర్ల వర్షం కురిసిందండి. అయితే ఏంటంటే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఈ గత 5 సంవత్సరాల నుండి ఈ డ్రైన్లు, కాలువలు ఎవరేం పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఈ కాలువలు, డ్రైన్లు అన్నీ శుభ్రం చేసి ఉండటం వలన నిన్నటికి ఈ రోజుకి తేడా కనపడుతుంది. మన అదృష్టం బాగుండి 2-3 రోజుల్లో కొంత అన్న తగ్గితే కొంత పైరన్నా దక్కుతుంది. అయితే ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్గా రైతుకి ప్రభుత్వం చేయూతనిచ్చి ఎరువులు అవి ఇచ్చి రైతుని ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నేను ఒక 20 ఎకరాలు కౌలుకి వేస్తానండి. ఒక 12-13 వేల రూపాయలు ఖర్చు వచ్చింది సార్ ఇప్పటి వరకు. ఇవి మరలా నాటుకుందాం అన్నా కూడా కనీసం ఇప్పుడు నారు లేదు, నారు కొనాలన్నా చాలా ఖరీదు అవుద్ది. గవర్నమెంట్ వారు ఏదన్నా మాకు ఆర్థిక సహాయంగా ఏమైనా ఇస్తే మేము మరలా ఏమైనా నాటుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఏమీ కనపడతలేదు, పాసిపోతుంది. మొన్న రాత్రి పడిన అకాల వర్షంతో పంటలు 50 రోజుల వయసు ఉన్న పంటలు కూడా పూర్తిగా మునిగిపోయి, ఇంతవరకు మేము ఎప్పుడూ చూడనంత వర్షం పూర్తిగా మునిగిపోయి, నీట మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు కాలువలు అన్నీ తీసుంటానా, నీళ్లు వెళ్తున్నాయి ప్రస్తుతానికి. కానీ అది ఎప్పుడు బయటపడతాయి అనేది మాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఎమ్మటే స్పందించి మాకు నష్టపరిహారం చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నేను 70 ఎకరాల దాకా చేస్తానండి. ఆల్రెడీ ఒకసారి ఎదబెట్టాము, అప్పుడు వర్షాలు వచ్చి మొత్తం మునిగిపోయినాయి. మళ్ళీ ఎదపెద్దది పెట్టాము, కొన్ని ఏమో నాట్లు వేసాము. ఇప్పుడు పూర్తిగా మొత్తం మునిగిపోయింది. ఎకరానికి 12,000 దాకా ఖర్చు పెట్టున్నాము. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు కాలనీలో రేషన్ పంపిణీని మినిస్టర్ మనోహర్ పరిశీలించారు. రేషన్ పంపిణీ చేస్తున్న ఎండిఎం వాహనాన్ని మనోహర్ తనిఖీలు చేశారు. ప్రజలకు సక్రమంగా రేషన్ పంపిణీ చేస్తున్నారా లేదా అంటూ స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాటాను పరిశీలించి తూకం సరిగ్గా ఉందా లేదా తనిఖీ చేశారు. పంచదార ప్యాకెట్లు డ్యామేజ్ అయినవి గుర్తించి వెంటనే వాటిని తిరిగి పంపించి వేయాలని డీలర్ను ఆదేశించారు. ఇప్పుడు చిన్న విరామం.